మాజీ ఉపరాష్ట్రపతి ధన్కడ్ ఆచూకీ చెప్పాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు శివసేన ఉద్ధవ్ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్. మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ఎక్కడున్నారన్న దానిపై ఎలాంటి సమాచారం లేదని, ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారో చెప్పాలన్నారు. ధన్కడ్ ఆరోగ్యం ఎలా ఉందనే దానిపై క్లారిటీ ఇవ్వాలని కోరారు. ధన్కడ్తో మాట్లాడేందుకు కొంతమంది రాజ్యసభ సభ్యులు ప్రయత్నించినా ఎలాంటి ఫలితం లేకపోయిందని, కనీసం మాజీ ఉపరాష్ట్రపతి సిబ్బందిని కూడా కలవలేకపోయామని లేఖలో రాశారు. ధన్కడ్కి ఏం జరిగింది, ఆయన క్షేమంగానే ఉన్నారా, ఆరోగ్యంగానే ఉన్నారా, ఈ ప్రశ్నలపై దేశ ప్రజలకు సమాధానం కావాలని సంజయ్ రౌత్ తన లేఖలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ప్రశ్నించారు. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కడ్ రాజీనామా దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అనారోగ్య కారణాలతోనే పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ఆయన చెప్పినప్పటికీ దీనిపై విపక్షాలు అనేక అనుమానాలు వ్యక్తం చేశాయి. వాస్తవానికి రాజీనామా చేసినప్పటి నుంచి ధన్కడ్ ఎక్కడా కనిపించలేదు, ఎక్కడా మాట్లాడలేదు. ఈ టైంలో సంజయ్ రౌత్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. ధన్కడ్ ఎక్కడున్నారో తెలుసుకునేందుకు సుప్రీంకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయాలని అనుకుంటున్నట్లు కూడా ఎంపీ సంజయ్ రౌత్ చెప్పారు. గత వారం పలువురు విపక్ష నేతలు కూడా ధన్కడ్ సమాచారం కోసం కేంద్రాన్ని ప్రశ్నించారు. జూలై 21న పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలి రోజే ధన్కడ్ రాజీనామా చేశారు. ఆ రోజు ఉదయమంతా రాజ్యసభ కార్యక్రమాలను సజావుగా నిర్వహించిన ఆయన రాత్రికల్లా సడన్ గా తన పదవికి రిజైన్ చేశారు. అనారోగ్య కారణాలతోనే పదవి నుంచి దిగిపోతున్నట్లు రాష్ట్రపతికి రాసిన లేఖలో చెప్పారు ధన్కడ్.